వినుత మాట నమ్మాలా, సుధీర్ రెడ్డి మాట నమ్మాలా? మర్డర్ అయితే జరిగిపోయింది, రాయుడు చనిపోయాడు. చనిపోయడానికి ముందు వాస్తవంగా అతను ఆ ఇంటి మనిషి అని చెప్పాలి. ఎంతటి అపారమైన ప్రేమ అంటే ఆ వినుత పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకున్నంత ప్రేమ. పార్టీ మీద ఎంత ప్రేమ అంటే ఆ తన శవం దగ్గర కూడా అదే పెట్టుకున్నటువంటి అంతటి ప్రేమ. అట్లాంటి వ్యవహారం ఇప్పుడు కాస్త ముదిరి పాకాన పడ్డం కాదు, అతను చివరికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఏంటి ఈ ఇష్యూలో అంటే ఓ పక్కన వినుతేమో బొజ్జల సుధీర్ రెడ్డే ఇదంతా నడిపించాడని చెప్తాడు, బొజ్జల సుధీర్ రెడ్డి ఏమో అసలు వినుతే మంచిది కాదు అని చెప్తాడు. దీన్ని ఎలా చూడాలి, ఏ కోణంలో నుంచి చూడాలి అంటే దీని మీద తమిళనాడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ మర్డర్ కేసు వరకు నడుస్తుంది. అసలు వీళ్ళ రెండు పార్టీలు కూర్చుని మాట్లాడుకోవడం కానీ పరిష్కరించుకోవడం కానీ ఉందా, లేదా వినుత చెప్పింది నమ్మేది? జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వినుత చెప్పిందే నమ్ముతున్నారు, తెలుగుదేశంలో ఉన్నోళ్ళు సుధీర్ రెడ్డి చెప్పిందే నమ్ముతున్నారు. బట్ చావు అయితే జరిగిపోయింది. దానికి కారణం ఏంటన్నటువంటి పాయింట్ దగ్గర మాత్రం కనీసం ఇద్దరూ కూడా ఆ దిశగా ఆలోచించకపోవడం అన్నటువంటిదే ఒక ఆవేదన భరితమైనటువంటి ఇష్యూ. మరి ఎక్కడ దాకా పోతుందో ఇది చూడాలి.